మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో లక్ష్మీ సాయి గార్డెన్ లో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి సునీత రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త బూత్ల వారీగా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. చాలా లేట్ అయింది, పెద్ద మనసుతో క్షమించాలి. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఈ మధ్యనే ఈ 100 రోజులు కూడా టోటల్ గా ప్రజలను కాన్సన్ట్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి టైం అయిపోతుంది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని కలుస్తాడు. అందరినీ కూడా కల్పించే బాధ్యత నాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రామన్న గారు మాజీ కౌన్సిలర్, మా పెద్ద కోపంతో చూడక నాకు కూడా చూడు, ప్రసాద్ అన్న గారు, అదే విధంగా సీనియర్ మోస్ట్ నాయకులు, నేను ఎప్పుడు నా వెంట చాలా మనం ప్రభుత్వ సహకారం తీసుకున్నాం. ప్రభుత్వం తోడుంది, మీకు అందుబాటులో ఉండే నేను కూడా మీకు తోడుంటా. మీకు మైనంపల్లి హనుమంతరావు లాంటి మీకు హరివందన్ లాంటి మీకు చాలా మీకు అందుబాటులో ఉన్నారు. మీ యూనిటీ నచ్చింది. మీ మల్కాజ్గిరిలో చాలా యూనిటీ ఉంది. అదే యూనిటీతో పనిచేస్తే తప్పకుండా మనం మంచి మెజారిటీ రాబోతుంది. నిజంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంత ఆడవాళ్ళు చేస్తే తప్ప ఫలితాలు సాధించలేము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఇక్కడ మన కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్సీ కానీ, ఇంకా మిగతా మహిళా కాంగ్రెస్ కానీ, ఇట్లా వీళ్ళందరూ ఒక్కొక్కరు కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా మీరు క్యాంపెయినింగ్ లో ముందుండాలి. ప్రతి ఒక్కరు చిన్న సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. చిన్న చిన్న ఏమున్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి డోర్ టు డోర్ మేము తిరగలేము, కాలనీ కూడా తిరగలేము, రోడ్ షో కూడా సరిగ్గా అయితే లేవు, టైం లేదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి. ముందుంది బర్త్డే కావటం వల్ల మరి అదే విధంగా కడప దర్గా ఏదైతే ఏఆర్ రెహమాన్ గారు రెగ్యులర్ గా వెళ్తారో ఆ దర్గా పీఠాధిపతి రావడం జరిగింది.